మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యకలాపాల్లో అంటే తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, దూర విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలకు కూడా చాలా వరకు అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. అంటే ప్రయాణాలు కానీ లేకపోతే పెద్దల్ని కలిసి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే ముఖ్యులంటే మీ తోబుట్టువులు, అలాగే ఆత్మీయులైన వ్యక్తులతో వీలైనంతవరకు ఘర్షణలకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, మాట పట్టింపుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే ఆర్థిక విషయాలలో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? సామాజిక సేవ చేస్తారు, మీకు మంచి మైత్రి బంధాలు బలపడతాయి, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయించడం, అలాగే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాల కొరకు కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాల మీద మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడడం. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వ్యక్తులతో, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తులు కూడా ఎవరంటే మీ యొక్క బంధువర్గంతో కానీ లేకపోతే ఏదన్నా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నా కూడా పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇబ్బంది పెట్టడానికి చేసే వ్యక్తుల మీద కానీ విజయం సాధించడానికి ఎక్కువగా కృషి చేసి కొంత అలసట అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంతవరకు తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తారు, దానికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం నూతన విధానాలు, నూతన క్రియేటివిటీని పెంచుకునే విధంగా ఆలోచనలు లాంటివి చేస్తారు. సంతాన వర్గం కొరకు, వాడి యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు ఖర్చులు, వారి కొరకు ఆలోచనలు కొంత అధిక సాధన చేస్తారు. అలాగే సంతానం కూడా, అంటే మీ ఆలోచనలైనా మీకు ఫలిస్తాయి, కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తాయి, లేదా సంతాన వర్గానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి విద్య కొరకు కానీ, ఉన్నత విద్య కొరకు ఏదైనా మీరు మంచి విషయాన్ని వినడం, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలతో వారి అభివృద్ధి కొరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో, అంటే వారికి ఏదైనా దూర ప్రదేశాల్లో విద్య కొరకు మీరు ప్రయత్నం చేసి పంపించడానికి మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన ఖర్చులు లాంటివి పాజిటివ్ వేలోనే ఖర్చులు ఉండడం, వారి విద్య అనుకూలంగా ఉండడం, విద్య సంబంధించిన విషయాలు మీకు మానసిక సంతృప్తిని కలిగించడానికి అవకాశం. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద, వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టి కేటాయిస్తారు. అంటే వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అలాగే గృహంలో సదుపాయాలు కల్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు, వీటికి సంబంధించి చాలా వరకు అనుకూలతలే ఏర్పడుతున్నప్పటికీ మీరు ఎక్కువ శాతం గృహానికి సంబంధించి గృహ వాతావరణం, తల్లి మొదలైన వారు, వారి యొక్క ఆరోగ్య విషయాలు, విద్యార్థులు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వృత్తికి సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలమైన మార్పులు ఇచ్చే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. మీ ఎఫర్ట్స్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, అలాగే దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు రెండింటికి కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే పెద్దల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం, కుటుంబ వ్యవహారాలు, అలాగే
కుటుంబ వ్యవహారాల్లో కొంత అనుకోని మీరు వేసుకున్న ప్రణాళికలకి విరుద్ధంగా జరిగే అవకాశాలు లాంటివి కనబడడం వల్ల కూడా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబం, సంతానం వీరి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా ఉండడం అనేది, మీ ఆలోచనలు ఫలించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కువ శ్రమ అనేది కనబడుతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అంటే ఇతరులకు మీరు ఇచ్చే సలహా ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆకస్మికమైన ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం, ఇతరులకు ఎవరికైనా మీరు మాట ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవడం, ఆర్థిక విషయాల్లో తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల కొరకు మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ ఆలోచనలలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేయడం, కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, భాగస్వామి వ్యవహారాల కోసం ఆలోచించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల గురించి కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు కానీ శ్రమ అధికంగా ఉండడం, ఒత్తిడి అధికంగా ఉండడం, నిద్రలేమనేది అధికంగా ఉండడం, తద్వారా సమయానికి ఆహార స్వీకరణ విషయంలో ఇబ్బందులు పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో వారి మీద మీ నైపుణ్యాలను పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల శత్రువుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీకు అన్ని అనుకూలంగా కనబడుతున్నాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ శ్రమకి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందే అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్థిక విషయాలు మాత్రమే కాకుండా వృత్తి, అలాగే దాంతోపాటు మీ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, అధిక శ్రమ, అలాగే డైలీ నిత్య జీవితంలో మీ యొక్క డైలీ రొటీన్లో కూడా చాలా వరకు మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారంటే ఇలా చేసినట్లయితే నేను అధికంగా బాగుంటుందనే కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వారితో కలిపి చర్చలు చేయడం, ఇంతకు ముందుండే రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఎలా చూసినా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది? ఈ మీనరాశి వాళ్ళ విషయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిలో మీకు రెస్పాన్సిబిలిటీస్ లాంటివి పెరుగుతాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క హోదా పెంపొందించుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే తల్లి కానీ కుటుంబ వాతావరణం కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి మీరు దాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. గృహ సౌకర్యాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా గౌరవాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి వల్ల రెండింటి మధ్య కొంత స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి సరిగ్గా ప్రణాళికతో ముందుకు వెడుతూ అటు గృహపరమైన విషయాలు, ఇటు పక్కన వృత్తిపరమైన విషయాలు, తల్లి, గృహం, వాహనం వాటికి సంబంధించి అన్ని విషయాలను కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్తే మీకు అన్ని పనులు సక్రమంగా అయిపోవడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయి.